బిగ్ బాస్ సీజన్ 9 టీఆర్పీని ఒక హైప్‌కి తీసుకెళ్లడానికి హౌస్‌లో ఎప్పటికప్పుడు ఏదో ఒక వింత పని చేయడానికి బిగ్ బాస్ టీమ్ తెగ ట్రై చేస్తుంది. దాంతో పాటుగా హౌస్‌లో ఎప్పుడు ఎలా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం ఊహించలేము. ఈసారి 6 మంది కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్‌లోకి వచ్చారు. 4 వారం ముగ్గురు సెలబ్రిటీస్ నామినేట్ అవ్వగా ముగ్గురు కామనర్స్ నామినేట్ అయ్యారు. ఇక గత వారం కూడా ఒక కామనర్ అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం కూడా మరో కామనర్ హౌస్‌ని వదిలి బయటికి వెళ్ళబోతున్నారు. ఇక ఆ కామనర్ ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఇక బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి కొంతమంది కామనర్స్ అగ్ని పరీక్ష షో ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్షలో నచ్చిన కామనర్స్ కాస్త బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిన తర్వాత నచ్చలేదు. వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా ఎదుర్కొన్నారు. గత వారం ఎలిమినేట్ అయిన ప్రియా కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో చాలా క్యూట్‌గా అనిపించింది. కానీ హౌస్‌లోకి వచ్చిన తరువాత ఆమె హైపర్ యాక్టివ్‌గా ఉంటుందని, ఓవర్ యాక్టింగ్ చేస్తుందనే కామెంట్స్ ఎదుర్కొంది. ఏ వాయిస్ అందరికీ అగ్ని పరీక్షలో నచ్చిందో బిగ్ బాస్ షోలో నచ్చలేదు. ఇక అలానే హరీష్ గారు కూడా హౌస్‌లోకి రాకముందు అగ్ని పరీక్ష షోలో కొంతమందికి నచ్చలేదు. కొంతమందికి ఇలాంటి వ్యక్తి హౌస్‌లోకి వెళ్తే బావుంటుంది. ఇక ఆయన పెట్టే గొడవలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయేమో అనుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించారు. బిగ్ బాస్ హౌస్ అంటే చాలా వరకు గొడవలు అన్నీ ఉండాలి. అలాంటి వాళ్ళు హౌస్‌లో చాలా రోజులు ఉంటారని అనుకుని ఈయన్ని హౌస్‌లోకి పంపించారు. కానీ ఊహించని విధంగా 4 వారం అతి తక్కువ ఓట్స్‌తో హరీష్ గారు హౌస్‌ని వదిలి బయటికి వచ్చారు. ఇకపోతే హరీష్ గారు హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఈయన ఆడే ఆట ఎవరికీ అర్థం కాలేదు. అలానే ఈయన హౌస్‌లో ఉండే ప్రవర్తన కూడా ఎవరికీ అర్థం కాలేదు. అప్పటికే ఆయన మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరుక్షణమే ఆయనకు మనుషులంటే చాలా చిరాకు అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది చూసే ఆడియన్స్‌కి. ఇకపోతే ఈ వారం హౌస్‌లో ఆయన ఫిజికల్ టాస్క్‌లు కూడా ఆడాడు. అలానే కాస్త జనాలతో కలవడానికి కూడా ట్రై చేశాడు. కానీ హౌస్‌లో మాత్రం ఎందుకో మంచి పేరునైతే సంపాదించుకోలేకపోతున్నాడు. అలానే ఆడియన్స్ కూడా ఈయనకు ఈ వారం పెద్దగా ఓట్లు వేయలేనట్టున్నారు. ఇక ఈ వారం హౌస్ నుంచి బయటికి తీసుకురావాలి అని జనాలు ఫిక్స్ అయితే వాళ్ళు హౌస్ నుండి బయటికి రావాల్సిందే. అలా ఈ వారం హరీష్ గారు హౌస్‌ని వదిలి బయటికి వచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఆయన పెట్టే గొడవలు జనాలకు బాగా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి అనుకున్నారు. కానీ ఎందుకో ఆయన ఆడే ఆట ఎవరికీ పెద్దగా నచ్చట్లేదు. చాలా బోరింగ్‌గా ఉంటున్నారు హౌస్‌లో. హౌస్‌లో అందరితో కలిసినట్టు లేరు. ఏదైనా కామెడీ జరిగినప్పుడు నవ్వకుండా ఉంటారు. అలానే ఇక ఏదైనా చేసే పనిలో ఆయన ఇంట్రెస్ట్‌గా చేసిన ఎదుటి కంటెస్టెంట్‌కి ఎందుకో నచ్చట్లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో కూడా ఆయన 100% పెట్టడానికి ట్రై చేస్తున్నా సరే, ఆయన ఆట ఆడినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇక బిగ్ బాస్ షోలో ఆయన విజువాలిటీ చాలా తక్కువగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇక మాస్క్ మ్యాన్ హౌస్‌లోకి హైపర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళాడు. కానీ ఇప్పుడైతే ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా నెగెటివ్ ఇంపాక్ట్‌తో హౌస్ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. హరీష్ గారు ఈ వారం ఎలా అయినా ఎలిమినేట్ అయ్యి బయటికి రావాలి అంటూ ఆయన నామినేట్ అయినప్పుడే చాలామంది కామెంట్స్ చేశారు. అయితే మొన్నటి వరకు శ్రీజకు చాలా తక్కువ ఓటింగ్స్ ఉండేవి. అకస్మాత్తుగా శ్రీజ ప్లేస్‌లోకి హరీష్ రావడం, శ్రీజ హరీష్ కంటే కాస్త ఎక్కువ ఓటింగ్‌తో టాప్‌లో ఉంది. అందుకని శ్రీజ సేఫ్ అయ్యి ఆ ప్లేస్‌లో హరీష్ గారు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్‌ని వదిలి మిగతా కంటెస్టెంట్స్ అందరికీ కూడా చివరిగా బాయ్ బాయ్ చెప్పేసి బయటికి వచ్చారు. మరి హరీష్ గారు బిగ్ బాస్ బజ్‌లోకి వచ్చి శివాజీ గారితో ఎలా మాట్లాడతారు అనేది మరో నెక్స్ట్ వీడియోస్ ద్వారా తెలుసుకుందాం. మరి మాస్క్ మ్యాన్ హరీష్ గారి ఎలిమినేషన్ ఫెయిర్ అంటారా? అన్‌ఫెయిర్ అంటారా? మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో తప్పకుండా తెలియజేయండి.